ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వలెంట్ టు 0. దీనికి ఏది కారణాంకం అన్నాను? ఎక్స్ మైనస్ 1 అనేది కారణాంకం అన్నాను. కారణాంకం అంటే ఎక్స్ బదులు 1 పెడితే నాకు మూలాలు ఏమొచ్చాయి? 1, c/a 1, c/a 1, c/a. రెండోది చూడండి సార్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీన్ని నేను ఎక్స్ మైనస్ 1 తోటి కాదు, ఎక్స్ ప్లస్ 1 తోటి భాగాహారిస్తున్నాను. ఎక్స్ ప్లస్ 1 తోటి భాగాహారిస్తున్నాను. ఎక్స్ ప్లస్ 1 తోటి భాగాహరిస్తే ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు. ఇది గనక దీనికి కారణాంకం గనక అవుతే శేషము 0 వస్తుంది. ఎప్పుడు? ఎక్స్ ప్లస్ 1 అనేది రైట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి కారణాంకం అవుతాయి. కారణాంకం అవుతనే శేషం 0 వస్తుంది. కారణాంకం అవుతనే శేషం 0 వస్తుంది. శేషం 0 వచ్చిందంటనే రైట్ ఆ వాల్యూ కారణాంకం అయినట్టు. కారణాంకం డెఫినేషనే అది. సో ఇక్కడ చూడండి సార్, 7ని 3 తోటి భాగిస్తే 3 2 6, శేషం 1. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఎక్స్ ప్లస్ 1 తోటి భాగాహారిస్తే ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్, శేషం అనేది 0. శేషం అనేది 0. ఇప్పుడు ఎక్స్ ఈక్వలెంట్ టు -1 పెట్టుకున్నాను అనుకోండి, ఏ ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఏ, బి ఇంటూ -1 మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు -1 ప్లస్ 1 0. కండిషన్ ఏమైంది సార్? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి అయింది. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి రైట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఈజ్ ఈక్వలెంట్ టు 0. సార్ ఒక మూలకము -1 ఎప్పుడవుతుంది? -1 కదా సార్ అయింది మనకు, -1 కదా అయింది. ఎక్స్ ఈక్వలెంట్ టు -1. -1 ఎప్పుడయింది? రైట్ నుంచి లెఫ్ట్కి రండి. డిగ్రీ ఆఫ్ ఎక్స్ 0 నుంచి స్టార్ట్ చేసి సరి పవర్లు తీసుకుంటూ వెళ్ళండి. రైట్ ఇది సిని నేను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ పవర్ 0గా రాయొచ్చు. 0 నుంచి స్టార్ట్ అవ్వండి, సరి పవర్ల అన్నీ కూడండి. సరి పవర్లు 2 ఉన్నాయి, ఏ ప్లస్ సి. 0 నుంచి స్టార్ట్ అయ్యి సరి పవర్ల ముందున్న గుణకాలను కూడుకుంటూ పోండి. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి. ఈక్వలెంట్ టు బేసి పవర్ల ఆఫ్ ఎక్స్ 1 నుంచి కూడుకుంటూ వెళ్ళండి. ఒకటే ఉంది, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వలెంట్ టు బి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా అర్థమవుతుంది. సపోజ్గా ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 2x రైట్ ఎంత అయింది సార్? సపోజ్గా రైట్ ప్లస్ 2x ఈక్వలెంట్ టు 0 ఉంది. ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 2x ఈక్వలెంట్ టు 0. దీంట్లో జనరల్గా డిగ్రీ పవర్ 4 ఉంది కదా సార్, ఒక మూలము ఈజీ కనుక్కోవచ్చు. ఎలా సార్? ఈ కాన్సెప్ట్ తోటి. ఏంటి సార్ కాన్సెప్ట్? ఎక్స్ 0 నుంచి స్టార్ట్ అవ్వండి. 0 లేదు. 0 నుంచి సరి పవర్లు అన్నీ కూడా 0 ముందు ఏం లేదు కాబట్టి 0. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఎక్స్ పవర్ 2కు ముందేమున్నది? ఎక్స్. ఎక్స్ పవర్ 4కి ముందేమున్నది? 1. 0 ప్లస్ 6 ప్లస్ 1 7 వచ్చింది. ఎక్స్కి పవర్ 1 తీసుకోండి. ఎక్స్కి పవర్ 1. అన్నీ సరి పవర్ల ఆఫ్ ఎక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0.
సరి పవర్లు ఆఫ్ ఎక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఈజ్ ఈక్వలెంట్ టు బేసి పవర్లు ఆఫ్ ఎక్స్ ముందున్న గుణకాలు. బేసి పవర్లు ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ 1కి ముందున్నది 2, ఎక్స్ పవర్ 3కి ముందున్నది 5, ఇంకేం లేవు. 7 ఈజ్ ఈక్వలెంట్ టు 7 మ్యాచ్ అయింది. అంటే ఈ నంబర్కి ఒక మూలం ఏంటి సార్? ఆల్ఫా ఈజ్ ఈక్వలెంట్ టు -1. ఆల్ఫా ఈజ్ ఈక్వలెంట్ టు -1. నేను ఏదైతే మీకు కాన్సెప్ట్స్ చెప్తున్నానో అది డిగ్రీ 2 ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవుతున్నాను. డిగ్రీ 3, డిగ్రీ 4 పాలినామియల్స్ ఇచ్చినప్పుడు మనం దీని నుంచి ఒక రూట్ వచ్చిన తర్వాత మనకు ఒక సింథటిక్ డివిజన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాని నుంచి మిగతా 3 రూట్లు కనుక్కోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఎక్స్ ఈక్వలెంట్ టు 1 మూలం అవ్వాలి అని అంటే రైట్ నుంచి లెఫ్ట్కి రవ్వండి. అన్ని గుణకాలను ఇంక్లూడింగ్ స్థిరరాశి కూడుకుంటూ వెళ్ళండి. సమ్ 0 వస్తే ఎక్స్ ఈక్వలెంట్ టు 1 అనేది మూలము. ఎక్స్ ఈక్వలెంట్ టు -1 మూలం ఎప్పుడు? డిగ్రీ ఆఫ్ ఎక్స్ 0 నుంచి స్టార్ట్ అవ్వండి. సరి పవర్ల ఆఫ్ ఎక్స్ ముందున్న గుణకాలని కూడుకుంటూ వెళ్ళండి. ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టండి. రైట్ హ్యాండ్ సైడ్ బేసి పవర్ల ఆఫ్ ఎక్స్ 1 నుంచి స్టార్ట్ అవ్వకుంటూ వెళ్ళండి. దాని గుణకాలను కూడండి. రైట్ హ్యాండ్ సైడ్ పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవుతే ఎక్స్ ఈక్వలెంట్ టు -1 అనేది మూలము. ఆర్ యు ఆల్ విత్ మీ?